అందరికీ నమస్కారం రా. ఎలా ఉన్నారు? ఏదో మనసులో విషయాలు చెప్పుకోవడానికి ఇలా వస్తూ ఉంటాను. నిన్న కొంతమంది వచ్చి, ఎందుకు మీకు ఈ వంటలు రుచులు ఈ వయసులో అని అడిగారు. అప్పుడు నేను అన్నాను, మా లాంటి పెద్దతరం ఉన్నది ఈ యువతరానికి చెప్పడానికే కదా. ఏవో నాకు తెలిసినవి మా కాలం వంటలు. అవి ఈ కాలం వారికి, ముఖ్యంగా ఈ తరానికి పరిచయం చేయాలని చిన్న తాపత్రయం. మనం తినే ఆహారంలో ఎన్నో మంచి మంచి విషయాలు దాగున్నాయి. అసలు మనం తినే ఆహారంతో మన స్వభావం ఏర్పడుతుందిట. అలానే సాత్వికమైన శాకాహారమైన రుచులు మన జీవన గమనాన్ని కూడా మారుస్తూ ఉంటాయిట. అలానే చేసేవారి మనసు బట్టి వారి రుచులు అని మా పెద్దలు చెప్పేవారు. ఎప్పుడైనా మా అమ్మ వంట సరిగ్గా చేయకపోతే మా నాయనమ్మ అడిగేది, ఏం ఆలోచిస్తున్నావే అని. మీకెలా తెలుసు అత్తయ్య అని మా అమ్మ అనేది. మా కాలంలో ఇతరత్ర వ్యాపకాలు ఏమీ లేకపోవడం వల్ల కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త ప్రయోగాలు వంటలలో చేసేవారు. అలానే మేము పిల్లలం కూడా తినేవాళ్ళం. ఇప్పుడు పిల్లల్ని చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంటుంది. వారి అలవాట్లు చూడండి. వాళ్ళు లేస్తూనే మ్యాగీలు, నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, పానీలు, పూరీలు, లేకపోతే రొట్టెలు, బ్రెడ్, జాము ఇవన్నీ. కానీ మా కాలంలో ఈ రొట్టెలు, ఈ బ్రెడ్, ఈ జాము ఇవన్నీ పత్యపు ఆహారం అనేవారు. ఏమన్నా రోగాన పడి, జబ్బున పడి లేస్తే ఆ సమయంలో తినేవాళ్ళు. అలా తింటుంటే చుట్టుపక్కల వాళ్ళు అడిగేవారు ఎప్పుడైనా, జబ్బు పడ్డావా అని. కానీ ఇప్పుడు ఇదే మన రోజు ఆహారం అయిపోయింది. చక్కటి ఆహారాన్ని పిల్లలకి చేసే సమయం ఇప్పుడు తల్లులకి ఎక్కడ ఉంది చెప్పండి. వారికి చాలా వ్యాపకాలు. తెలుగు వారికి సాంప్రదాయకమైన పచ్చళ్ళు, పులుసులు, పొడులు, ఈ మజ్జిగ పులుసులు, పులుసు కూరలు, పులుసు పచ్చళ్ళు, ఆవపెట్టిన కూరలు, పనస పొట్టు కూరలు, అరటి పువ్వు కూరలు, దూట రుచులు, కంది పచ్చళ్ళు, చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ఇలా అనేక రకాల పచ్చళ్ళు చేసేవారు. ఇవన్నీ చాలా సుష్టుగా తిన్నా కూడా 90 సంవత్సరాల పైన బతికేవారు ఆ కాలంలో. రుచికరమైన ఆహారం రుచిగా తినాలరా. తెలుగువారి వంటలు తెలుగువారికి మాత్రమే ప్రత్యేకం. ఇవన్నీ ఇతరం వారికి, అలానే అన్ని తరాల వారికి అందించడానికి ఏర్పడిన సంస్థ ఫ్యూజన్ ఫీస్ట్. సంప్రదాయకమైన ఆంధ్ర వంటలకు హైదరాబాద్లో చిరునామా ఫ్యూజన్ ఫీస్ట్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఫ్యూజన్ ఫీస్ట్ సంస్థ వారిని సంప్రదించండి. 7093967600. ఇంకెందుకు ఆలస్యం,